కవిత కస్టడీ పొడిగించిరట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 4వసారి ఎక్స్టెండ్ చేసిన ట్రయల్ కోర్ట్. సో దీంతో ఆమె కస్టడీ పొడిగించింది. ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. మొన్న 6వ తేదీన ఈడీ అండ్ సిబిఐకి సంబంధించిన 2 బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు కొట్టేసింది. కొట్టేయడం మీన్స్ తీర్పును వ్యతిరేకంగా ఇచ్చింది. బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు. ఈడీ అండ్ సిబిఐ ఆమె సాక్షులని ప్రభావితం చేసే అవకాశం ఉంది, అప్రూవర్లను బెదిరించే అవకాశం ఉంది. ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేట్ అని ఆర్గ్యుమెంట్ చేయడంతో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్కి కోర్టు ఏకీభవించి ఆమెకు బెయిల్ ఇవ్వలే. ఇంకొక వైపున కవిత తరపు న్యాయవాదులు ఆమె స్టార్ క్యాంపెయినరు, ఆమె పోకపోతే మొత్తం ఇక ఆగమాగం అవుతుందాడ ఎలక్షన్ అనేంత రేంజ్లో వాళ్ళు వాదన వినిపించినా కోర్టు ఒప్పుకోలే. సో ఆమె ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. సో ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో మళ్ళీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ కోర్టు ఆమె రిమాండ్ని పొడిగించడం జరిగింది, ఆమె కస్టడీని పొడిగించడం జరిగింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు, సిబిఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు కస్టడీ పొడిగించింది. సో ఆమె 2 కేసులు అరెస్ట్ అయి ఉన్నది. ఈడీ కేసులో మార్చ్ 15న ఈడీ అరెస్ట్ చేసింది. మొన్న ఏప్రిల్ 11th ఏమో సిబిఐ అరెస్ట్ చేసింది. జైల్లో ఉండగానే ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. కవితకు హోమ్ ఫుడ్ ఇచ్చేందుకు పర్మిషన్ కోరిన అడ్వకేట్లట. ఇంటి భోజనం కావాలని అడిగిరట. చలో ఇది ఎక్కడుందో ఈ వార్త కానీ. సో ఇట్లా కల్వకుంట్ల కవిత కస్టడీని పొడిగించడం జరిగింది.